హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీరు ఈ వీడియో థంబ్‌నెయిల్‌లో చూసిన ప్రకారంగా జిల్లా కోర్టు ఈ మధ్యన విడుదల చేసిన పోస్టులో మేము ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అర్హులమా కాదా అనే విషయం మీద ఈరోజు మీకు క్లారిటీగా తెలియజేయబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఒక్కసారి ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈ వీడియో యొక్క నోటిఫికేషన్ అన్ని వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ ఫోన్లో కానీ డెస్క్టాప్లో కానీ క్రోమ్ని ఓపెన్ చేసి అక్కడ మీరు జిల్లా కోర్ట్ గూగుల్లోకి వెళ్ళి జిల్లా కోర్ట్ లేక హైకోర్ట్ హెచ్ఐజిహెచ్ హైకోర్ట్ COURT హైకోర్ట్ అని టైప్ చేయండి. హైకోర్ట్ అని టైప్ చేయండి చాలు. అక్కడ ఫస్ట్నే వస్తుంది hec.ap.nic.in అని వస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి స్క్రోల్ అవుతుంది కదా, స్క్రోల్ అవుతుంది. ఈ మొబైల్ స్క్రీన్ మీద మీకు చూడడానికి ఇబ్బంది ఉంటుంది కావున మీరు ఏం చేస్తారంటే పైన ఉన్న 3 సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ అనే బటన్ వస్తుంది. డెస్క్టాప్ సైట్ అనే బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు డెస్క్టాప్ అంటే కంప్యూటర్లో ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఆ విధంగానే ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా ఓపెన్ అయితే ఇక్కడ స్క్రోలింగ్ అవుతున్న దాంట్లో సెకండ్ వన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అని ఒక స్క్రోలింగ్ అనే హెడ్లైన్ అనేది స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. నేనైతే ఇప్పుడు దాన్నే క్లిక్ చేయబోతున్నాను. చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ఫర్ 3432 డిఫరెన్స్ కేటగిరీ పోస్ట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాన్ని నేను క్లిక్ చేస్తాను. దాన్ని క్లిక్ చేస్తుంటే ఇప్పుడు మీకు కావాల్సిన మ్యాక్సిమం డౌట్ ఏదంటే ఆఫీస్ సబార్డినేట్. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అయితే 7వ తరగతి అర్హతే కదా అని అన్నారు. చాలామంది అంటున్నారు ఇదే నా క్వశ్చన్స్. సో 7వ తరగతి అయితే అర్హత కాదనట్లేదు, కానీ దానికి ఖచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే నేను మీకు అదే నోటిఫికేషన్ చూపించబోతున్నాను. చాలామంది నాకు అడుగుతున్నారు ఏంటంటే 10వ తరగతి పాస్ అయ్యి ఉండి కూడా డిగ్రీ పీజీలు చదివే వాళ్ళు కూడా అప్లై చేయవచ్చా అని. నేనైతే ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నాను, డిగ్రీ పీజీ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైతే ఈ పోస్టులకు అర్హులు కాదు అని. ఇప్పుడు నేను మీకు అదే డౌట్ని క్లియర్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి ఆఫీస్ సబార్డినేట్. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ మీద నేను క్లిక్ చేస్తాను నోటిఫికేషన్. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు డౌన్లోడ్ చేసి ఉన్నాను కావున ఇప్పుడు నాకు డౌన్లోడ్ అగైన్ అని బటన్ వస్తుంది. మళ్ళీ దీనికోసం మీకోసం ఒకసారి డౌన్లోడ్ అగైన్ అని బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు నేను చూపిస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర వస్తాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ మీకు వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైతే ఈ పోస్టులకు అర్హులు కాదు అని. ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దగ్గర ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అప్లికేషన్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్. అంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళంతా 7వ తరగతి పాస్ అయి ఉండవచ్చు, లేక ఈక్వలెంట్ ఆర్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. అంటే 10వ తరగతి పాస్ అవుతూ ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా ITI లాంటి 2 సంవత్సరాల కోర్స్ పాస్ అయి ఉంటారో, అంటే పాస్ అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అనర్హులు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు, విల్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్. అంటే ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్. క్యాండిడేట్స్ హూ ఫెయిల్ అన్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా, క్యాండిడేట్ హూ ఫెయిల్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. అంటే ఇంటర్మీడియట్ మరియు ఇంకా ఇతర ఏదైనా కోర్సులు చదివేవారు ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నాడు. తర్వాత బట్ దోస్ హూ హ్యావ్ హైయర్ క్వాలిఫికేషన్. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చదివాడో వారైతే ఈ పోస్టులకి ఎలిజిబుల్ కాదు అని అంటున్నాడు. చూడండి, బట్ దోస్
హూ హ్యావ్ హైయర్ క్వాలిఫికేషన్ దెన్ దట్ షల్ నాట్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి అంటే ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్ చదివి ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు. చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం ఏంటంటే నేను ఆఫీస్ సబార్డినేట్ అప్లై చేస్తాను, ఆఫీస్ సబార్డినేట్ అప్లై చేస్తానని. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేస్తే ఖచ్చితంగా మీకు 10వ తరగతి పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. అటువంటి వారు మాత్రం అప్లై చేయండి. పోనీ మీరు అంటారు ఏమని, నేను ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నాను, సర్లే నేను 10వ తరగతి సర్టిఫికేటే పెడతాను, 10వ తరగతి మార్క్ లిస్టే పెడతాను అంటారు. ఓకే, మీరు 10వ తరగతి మార్క్ తీసుకొచ్చారు, మీ కేఎస్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు, మీ ఇన్కమ్ తీసుకొచ్చారు, మీ ఇతర డీటెయిల్స్ తీసుకొస్తారు. కానీ అక్కడ ఒకటి అడుగుతుంది, మీ ఒరిజినల్ టీసీ అప్లోడ్ చేయమని. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒకవేళ మీరు డిగ్రీ చదువుతుంటారు, డిగ్రీ చదువుతుంటే అక్కడ డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు, అది తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే మీరు పాస్ అవుతారు ఎగ్జామ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు పక్కన పడేస్తారు ఫ్రెండ్స్. అదొకటి గమనించుకోవాలి. ఇప్పుడు అది కూడా నేను మీకు చూపించబోతాను. మనం ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేయాలంటే మనకి ఏటేటి ఉండాలనే విషయాన్ని ఇప్పుడు మీకు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనే విషయాన్ని చూపించబోతున్నాను. అయితే ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మాన్యువల్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, దాన్ని క్లిక్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేస్తే ఇంతకుముందు నేను ఆన్లైన్ డౌన్లోడ్ చేస్తున్నాను కావున డౌన్లోడ్ అగైన్ వస్తుంది. ఇప్పుడు దాన్ని డౌన్లోడ్ అగైన్ అని కొడుతున్నాను. దాన్ని ఒకసారి మీకు పీడిఎఫ్లో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఏదేదో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే అవుట్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ ఎలా చేయడం అనేది ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని ఫాలో అవ్వాలి. కాకపోతే మాకు డౌట్ అది కాదు కదా, మీకు కావాల్సింది ఏ సర్టిఫికేట్లు అడుగుతున్నాయి, దానికి అర్హులమా కాదా అనే విషయాన్ని మీకు క్లారిఫై చేయాలి. ఇక్కడ చూడండి, సిమిలర్లీ అప్లోడ్ సిగ్నేచర్ అండ్ ఆల్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏర్ ఫర్ ద పోస్ట్ అప్లైడ్ అని అడిగాడు. అంటే మీరు ఇక్కడ అప్లై చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే, మీరు ఏదైతే అక్కడ ఆ జిల్లా కోర్టులో నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ జిల్లా కోర్టులో నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం అక్కడ కావాల్సిన సర్టిఫికేట్ మీకు ఇక్కడ అప్లోడ్ చేయమంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10వ తరగతి చదివారు, 10వ తరగతి చదివి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉన్నారు, లేకపోతే 10వ తరగతి చదివి ఆపేసి ఉన్నారు. మీరు 10వ తరగతి చదివి ఆపేసి ఉన్నారు కావున మీకు కావాల్సిన డాక్యుమెంట్ ఇక్కడ ఏటైతే అవసరం వస్తుంది, మహా అయితే 10వ తరగతి సర్టిఫికేట్ మరియు మీ కేస్ సర్టిఫికేట్, మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్, మీ యొక్క స్టడీ కంట్రీ సర్టిఫికేట్ అవసరం వస్తుంది. అదేవిధంగా మీరు కనుక ఒకవేళ జూనియర్ అసిస్టెంట్ కానీ ఇటువంటి పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అక్కడ మీకు అవసరం వస్తుంది. జూనియర్ అసిస్టెంట్ అంటే అక్కడ అడుగుతుంది డిగ్రీ క్వాలిఫికేషన్. సో జూనియర్ అసిస్టెంట్గా అప్లై చేయాలంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్మీడియట్ యొక్క ఏటి ఉండాలి, మనకు స్టడీ కండక్ట్ ఉండాలి, 10th క్లాస్ స్టడీ కండక్ట్ ఉండాలి, అలాగే హై స్కూల్ స్టడీ కండక్ట్ ఉండాలి, ప్లస్ మనం 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివిన స్టడీ కండక్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు మన కేస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలి. అక్కడ మనం ఏదైతే అప్లై చేస్తామో అవి అప్లై చేసిన పోస్టుకు తగ్గట్టుగా మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్తుంది. కానీ అన్ని పోస్టులకు మాత్రం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కంపల్సరీ. ఫస్ట్ అడుగుతుంది అక్కడ ఏంటంటే ఫోటో, అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో అని అడుగుతుంది. అంటే మీరు ఫస్ట్ మీ యొక్క పాస్పోర్ట్ అనేది అప్లోడ్ చేయమంటుంది. తర్వాత అప్లోడ్ యువర్ స్కానర్డ్ సిగ్నేచర్, అంటే మీ యొక్క సంతకాన్ని అప్లోడ్ చేయమంటుంది. తర్వాత అప్లోడ్ యువర్ స్కానర్డ్ కాపీ 7th 10th ఎస్ఎస్ఆర్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్, అది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10వ తరగతి లేక మీ యొక్క ఈక్వలెంట్ ఏదైనా ఉంటే అది. కానీ ఖచ్చితంగా మనం 10వ తరగతి సర్టిఫికేట్లోనే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కావున 10వ తరగతి సర్టిఫికేటే మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద పెట్టవచ్చు. తర్వాత ఇంకేం అడుగుతుంది, అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ కేస్ట్ సర్టిఫికేట్, మీరు ఏదైతే కేస్ట్ ఉంటుందో ఆ కేస్ట్ అప్లోడ్ చేయాలి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. మ్యాక్సిమం మన వాళ్ళంతా ఎస్టీ కావున ఎస్టీ కేస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఎస్సీ అయితే ఎస్సీ
వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తారు. ఒకవేళ ఓబీసీ అయితే వాళ్ళు ఖచ్చితంగా మాత్రం క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మాత్రం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏముంది, అప్లోడ్ స్కానెడ్ కాపీ ఆఫ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఇది ఎవరికైతే అడుగుతుందంటే ఎస్సీ ఎస్టీ అయితే కాదు ఫ్రెండ్స్. ఎవరికైతే అడుగుతుందంటే ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మాత్రం అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ స్కానెడ్ కాపీ డిగ్రీ సర్టిఫికేట్. ఈ డిగ్రీ సర్టిఫికేట్ ఎవరికి అడుగుతుంది ఫ్రెండ్స్ అంటే జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ అర్హతతో ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు అర్హత కోసం ఎవరైతే అప్లై చేస్తారో అటువంటి వారికి మాత్రమే డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతుంది. మిగతా వారికి అయితే లేదు. ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకి అయితే లేదు, అవసరం లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉంటే ఫెయిల్ అయిన సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది. ఓకేనా. తర్వాత అప్లోడ్ స్కానర్డ్ కాపీ డిజిటల్ సర్టిఫికేట్. ఎవరైతే హ్యాండిక్యాప్టెడ్స్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ యొక్క సర్టిఫికేట్ని అప్లోడ్ చేయమంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్. ఎవరైతే ఏ పోస్టులు కంటే టైప్ రైటర్ పోస్టులుగా అప్లై చేస్తారో వారు మాత్రం ఖచ్చితంగా మన ఒక గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. అక్కడ ఆ కండక్ట్ చేసిన పోస్టులకి టైప్ రైటర్ సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి అంటున్నారు ఫ్రెండ్స్. ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఆ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మీకు రిజెక్ట్ చేసే అవకాశం అయితే 99% ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ కావున మనకు ఎక్కడ తప్పు జరుగుతుందా అనే విషయాన్ని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి అప్లోడ్ స్కానర్డ్ కాపీ. ఓకే, అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ద అప్లికెంట్ హూ హ్యావ్ ఇంటెండ్ అవైల్ రీజన్స్ ఆర్ అండర్ మెట్రికులేషన్ స్పోర్ట్స్ కోటా షల్ అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఫ్రమ్ ఫార్మ్ 1, ఫార్మ్ 2, ఫార్మ్ 3 అండ్ ఫార్మ్ 4. ఎవరైతే మీకు ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు కలిగి ఉంటారో వాళ్ళైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ కనుక సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తే వాళ్ళకి కొంచెం మెరిట్ ఉంటుంది. అంటే దేంట్లో జాబ్లో అంటే స్పోర్ట్ కోట ప్రకారం వాళ్ళ యొక్క రిజర్వేషన్ అయితే ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కావున ఎవరైనా స్పోర్ట్ సర్టిఫికేట్ అంటే మీకు డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ఇలాంటి సర్టిఫికేట్లు ఏమైనా ఏ స్పోర్ట్ అయినా పర్లేదు, కబడ్డీ అయినా కావచ్చు, ఖోఖో, లాంగ్ జంప్, రన్నింగ్ ఏదైనా కావచ్చు, అలాంటి సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే మీరు అప్లోడ్ చేయడం మంచిది. అప్లోడ్ చేయడం మంచిది కాదు, ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అప్పుడే మీకు రిజర్వేషన్ అనేది కలిసి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకేమని అడుగుతున్నాడు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి క్లియర్గా అడుగుతున్నది ఇదే మెయిన్, చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఆ జిల్లాలోనే చదివాం అనే ప్రూఫ్ చూపించడానికి ఖచ్చితంగా మీరైతే లోకల్ సర్టిఫికేట్ అంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఎంఆర్ ఆఫీస్లో అయితే ఇస్తారు. అది మీరు తీసుకొచ్చి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ మా దగ్గర లేదు సార్, మేమైతే ఎక్కడైతే 1వ తరగతి నుంచి చదువుకున్నాము, ఇప్పుడు 10వ తరగతి పోస్ట్కి అప్లై చేస్తున్నాము, ఆ 10వ తరగతి సరిపడా మాకు స్టడీ కండిషన్ సర్టిఫికేట్ ఉంది అన్నా పర్లేదు, ఓకే అప్లోడ్ చేసేవచ్చు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ అందులో మాకు 5వ తరగతి నుంచి 1వ తరగతి వరకు లేదు సార్, 6వ తరగతి నుంచి 10వ తరగతి మాత్రం ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం మంచిది. అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ రెసిడెన్స్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్. అదేమంటున్నాడంటే మీరు లోకల్ క్యాండిడేట్ కోసం అంటే మీరు అదే జిల్లాలో అదే ఊర్లో చదివారని ప్రూఫ్ కోసం ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే మీ యొక్క స్టడీ క్యాండిడేట్ సర్టిఫికేట్లు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కనుక మీరు సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు హాల్ టికెట్ అని రావడం జరుగుతుంది. అక్కడ మీకు తప్పుగా అప్లోడ్ చేసిన హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే హాల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్ రాస్తారు,
ఒకవేళ కనుక మీరు క్వాలిఫై అయినా మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో అవన్నీ మళ్ళీ మళ్ళీ భూత్ అద్దంలో పెట్టి మరి చూస్తారు. అక్కడ తప్పు ఉంటే అక్కడ తీసి పారేస్తారు. అది మాత్రం 100% కాదు ఫ్రెండ్స్. 99% నేను నిజంగా చెప్తున్నాను. సో ఇటువంటి మిస్టేక్ చేయకుండా ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ని అర్హత కలిగిన వారు మాత్రం అప్లై చేస్తారని కోరుతున్నాను. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైతే దయచేసి అప్లై చేయొద్దు. మీ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే వేస్ట్ అవుతుంది, చాలా వృధా అవుతుంది. లేదు అప్లికేషన్ ఫీజు వృధా అయినా పర్లేదు, మేము అనుభవం కోసం రాస్తాము అంటే తప్పకుండా వాళ్ళైతే అప్లై చెయ్యండి. కానీ జాబుల కోసం ఆశపడకండి, ఖచ్చితంగా ఏరి పారేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్